హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మనం కొన్ని బీరకాయలు ఉండే అవి హార్వెస్ట్ చేసుకుంటూ అలాగే మన గార్డెన్లో కొన్ని మొక్కలు ఎలా ఉన్నాయో దాని గురించి తెలుసుకుందామండి. సో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీకు నా పాత వీడియోస్ ఉంటాయి, ఓపెన్ చేసి చూసి కంటెంట్ ఉన్నట్లయితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఎక్కువ వీడియోస్ ఇంట్రెస్ట్గా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారండి, బీరకాయలు లేతగా ఉన్నాయి. ఇవి హార్వెస్ట్ చేసుకుందాం. మనము బీరకాయ కానీ నేత బీరకాయ కానీ ముక్కల్ని పెంచాలంటే మనము చాలా వరకు ఈవినింగ్ టైం వచ్చి పాలినేషన్ చేసుకోవాలండి. లేకపోతే మనకి ఇలాంటి హార్వెస్ట్ చేసుకోవడానికి కాదు. సో ఒక్కొక్క టైం ఏమవుతుందంటే మనం పాలినేషన్ చేసేసి ఇది బాగానే ఉందిలే అని వెళ్ళిపోతుంటాం. సో మనం అలా వెళ్ళిపోకూడదు, వచ్చి ఆ కాయని చెక్ చేసుకోవాలి పూర్తిగా. మనం ఒకవేళ మిస్ అయ్యి చెక్ చేసుకోకపోతే, ఇక్కడ చూసారా, ఇది ఇంకొక బీరకాయ పండు ఇగానే అంటే ఫ్రూట్ ఫ్లై వచ్చేసి ఇలా హోల్ పెట్టేసి మొత్తం కాయనంతా పాట్ చేసేస్తుంది. ఇక్కడ హోల్ పెట్టేసింది. సో ఇది ఇంకా మనకి కూర చేయడానికి కూడా పనికిరాదు, లోపలంతా చిన్నగా పురుగుల మాదిరి ఉండిపోయింటుంది. సో మనం కంపల్సరీగా మిద్దె తోటలో ఇలాంటివి పెంచేటప్పుడు మనము ఈవినింగ్ టైం వచ్చేసి పాలినేషన్ చేసిన తర్వాత కాయ అనేది రెడీ అయిన తర్వాత కొద్దిగా సైజ్ వచ్చిన వెంటనే మనము కవర్ కానీ క్లాత్ కానీ, ఒకవేళ ఇప్పుడు 2 లీటర్స్ బాటిల్స్ ఉంటాయి కదా, అలా బాటిల్ కట్ చేసి కూడా మనము దాంట్లోకి వేసి పెట్టచ్చండి. మనకి అప్పుడు హార్వెస్ట్ చేసుకోవడానికి కాయలు బాగా ఫ్రెష్గా ఉంటాయి. సో మనం కొద్దిగా బాగుందిలే అనుకున్నామంటే అది తొందరగా ఫ్రూట్పై అటాక్ చేసేస్తుంది. సేమ్ బీరకాయలకు కూడా అంతే, నేతి బీరకాయలకి, కాకరకాయ, మనం తీగజాతి ముక్కలకి ఖచ్చితంగా అలా అవుతాయి. ఇంకొక విషయం అండి, మనము తీగజాతి ముక్కలు పెంచేటప్పుడు పాలినేషన్ చేయడానికి మనం ఒక్క ముక్కనే పెట్టినా కూడా అవి ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చినప్పుడు మేల్ ఫ్లవర్స్ రావు. సో మనకి సాధ్యమైనంత వరకు మీకు ఒకవేళ ప్లేస్ ఉంటే ఒక చెట్టు ఉన్నా కానీ మనము 3G కటింగ్ చేసుకోవాలి. అప్పుడు పూర్తిగా ఇక్కడంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కొత్త ముక్కలు, కొత్తగా ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. మనకి ప్లేస్ ఉండే వాళ్ళు అలా చేయండి. ఉండే వాళ్ళైతే అక్కడొకటి పెట్టామంటే మనకి పాలినేషన్కి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. మెయిన్ పాలినేషన్ అనేది దీంట్లో ఇంపార్టెంట్ అండి, లేకపోతే మనకి ఇలా అలాంటి హార్వెస్ట్ రాదు. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. సో నేను వాటికి ఒక్కొక్కసారి న్యాచురల్గా రావడానికే ట్రై చేస్తానండి, ఎందుకంటే ఇలా బంతి పూలు ఫ్లవర్స్ మధ్యలోనే పెట్టేస్తుంటాను. కానీ కాలేదండి, కొన్ని అవుతాయి, కొన్ని కావు. సో మనం సాధ్యమైనంత వరకు పాలినేషన్ నైట్ టైం, ఈవినింగ్ టైం వచ్చి చెక్ చేసి చేయాలండి. చూసారా, ఇక్కడ బంతి పూలు కూడా పెట్టాను, కాస్మోస్ పెట్టాను. ఇంకా అక్కడ కూడా ఒకటి ఉంది. ఇవి చూసారా, ప్యాషన్ ఫ్రూట్ ఆల్రెడీ ఒక కాప్ అయిపోయిందండి. ఇది మళ్ళీ సెకండ్ కాప్ వచ్చింది. అన్నీ చిన్న పిందులుగా ఉన్నాయి. దొండకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా తెంపుకోవాలి. అండ్ ఇక్కడ నిమ్మపండు ఉంది, లెమన్. చూసారా, లెమన్ అయితే ఇంకా బాగా వస్తూనే ఉందండి. నాకైతే ఈ వర్షాకాలం వచ్చేసరికి మనకి వాటర్ అంతా ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి మనకి మొక్కలు కొంచెం డల్ అయిపోతాయి. సో మనం వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, ఇంకా కొద్దిగా దానికి ఫర్టిలైజర్స్, అలాగే మనం ఇంట్లో చేసుకున్న పుల్లటి మజ్జిగ ఇలాంటివన్నీ ఇచ్చామంటే మనకి మళ్ళీ అవి రీసర్కిల్ అవుతాయి అనమాట, ఎనర్జీగా ఉంటాయి. మనకి ఇప్పుడు ఫీవర్ వస్తే ఎలా మనము డల్ అయిపోతామో అవి కూడా అంతే అండి. వర్షం వస్తే దానిలో ఉండే ఎనర్జీ అంతా వాటర్లో వెళ్ళిపోతుంటాయి. సో మనం సాధ్యమైనంత వరకు దానికి మంచిగా ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. కౌడం కానీ ఏదో ఒకటి, కిచెన్ వేస్ట్ కానీ గుప్పుడు కొంచెం ఇచ్చామంటే చాలు, అవి కొంచెం హెల్తీగా ఉంటాయి. ఈ జామ చెట్టు చూసారు కదండి, మా కింద పెరట్లో ఉండే జామ చెట్టుకే దీన్ని ఎయిర్ లేరింగ్ పద్ధతిలో మా హస్బెండ్ కట్టి దీన్ని ఇలా చేసామన్నమాట. ఇప్పుడు చూసారా, మొత్తం చెట్టు నిండా కాయలే, బాగా పండడానికి ఇదవుతున్నాయి. ఇంత చిన్న కొమ్మకే ఎంత బాగా కాయలు కాస్తాయి. చూడండి, మీకు చూడండి స్టెమ్ ఎంత చిన్నది. ఈ చిన్న స్టెమ్కే ఒక 15 కాయల్లాగా ఉన్నాయి. చూసారా, ఇంకా ఇక్కడ అన్నీ పండిపోతున్నాయి.
అండ్ ఇంకొకసారి అలాగే పైన చూడండి, గ్రేప్స్ అన్నీ పండడానికి రెడీ అవుతున్నాయి. చాలా చాలా బ్లూగా, పర్పల్గా, పింక్ కలర్గా చాలా బాగున్నది, గ్రీన్ కలర్గా మొత్తం ఎంత బాగుంది చూడండి. దీనికి కూడా మనము ఒకవేళ మనకి కావాలనుకున్నప్పుడు కొద్దిగా కవర్ తెచ్చి కట్టేసుకున్నామంటే మనకి పండిపోతాయి. లేకపోతే పక్షులు వస్తుంటాయి చాలా వరకు మా గార్డెన్లో నైట్ టైం ఇక్కడే స్టే చేస్తాయి. అండ్ ఇది కూడా అంతేనండి, ఇది కిచెన్ వేస్ట్ ద్వారా వచ్చింది. అది దీనికైతే ఇప్పుడు సీడ్స్ రెడీ అవుతున్నాయి తోటకూరకి. నేను అప్పుడప్పుడు కట్ చేసేసినాను. ఇలా కట్ చేసామంటే మనకి కొత్తగా లేతగా చిగుర్లు వస్తాయి చూసారా. మనం కట్ చేయకపోతే ఇలా మళ్ళీ సీడ్స్ తయారైపోతాయి. చాలా బాగా ముదిరిపోయిందండి ఇదైతే. కాడ చూసారా ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో. ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయండి లోపల, చూసారా దొండకాయలు. ఇక్కడ ఇంకా పై దాకా ఉన్నాయి. అవి మళ్ళీ నేను స్టూల్ వేసుకొని తెంపుకోవాలి. మా హస్బెండ్ లేరు, బయట పనికి వెళ్ళారు. మా పాప దగ్గర వీడియో తీసుకుంటున్నా. అవి ఇంకా పై దాకా ఉన్నాయి. అండ్ ఈవినింగ్ టైం ఇక్కడ చూసారా డిసెంబరాలు చాలా బాగుంటాయండి. ఇవి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి అసలు. చూసారండి, ఇవి హార్వెస్ట్కి ఇన్ని వచ్చాయి. సో మన మిద్దె తోటలో నేను పండించుకునేటివన్నీ. సో ఇంకా చాలా వరకు వంకాయలు, చెర్రీ టమోటోస్, చిల్లీ, తోటకూర హార్వెస్ట్కి చాలా వరకు రెడీ అయినాయి. కాకపోతే నేను ఏ రోజుకి ఆ రోజు తెంపుకొని చేసుకుంటానండి. ఫ్రెష్గా ముందుగానే కట్ చేయను, అది నాకు ఇష్టం కాదు. అలాగే ఒక్కసారి మా గార్డెన్ అంతా ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈవినింగ్ టైం అయితే మాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి ఇక్కడ రావడానికి. ఇన్ని అయ్యాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని హార్వెస్ట్ చేసుకుంటూ మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్. ప్రతి ఒక్కరూ నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.